విన్నారు కదా, మీ డైజెషన్ సిస్టమ్ని మెరుగుపరిచే అష్టచూర్ణం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. అష్టచూర్ణం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నల్ల జీలకర్ర, జీలకర్ర, వాము, సొంటి, మిరియాలు, పిప్పళ్ళు, ఇంగువ, సైంధవ లవణం, నెయ్యి. జీలకర్ర, వాము. అష్టచూర్ణానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు దీని తయారీ విధానం ఏమిటో చూద్దాము. మేడం, దీన్ని అంటే చూర్ణం కాబట్టి ఇవన్నీ కలుపుతామా మనం? చూర్ణం కాబట్టి ఇవన్నీ మనం ఫైన్ పౌడర్ చేసుకుందాము. ఓకే, ఫస్ట్ అయితే నేను దంచడానికి తీసుకొని వస్తాను. సో ఫస్ట్ అయితే ఇందులో నాకు చాలా డిఫరెంట్ వెరైటీస్, అంటే ఇంట్లో ఎక్కువ యూజ్ చేయండి ఏముందంటే దీంట్లో పిప్పలి ఒకటి అండ్ నల్ల జీలకర్ర ఒకటి యూజ్ చేయం రెగ్యులర్ గా యూజ్. దీని వల్ల యూజెస్ ఏముంటాయి మ్యామ్? నల్ల జీలకర్ర ఒక గ్రాహి అన్నమాట, అంటే మనకి ఆకలి పెంచుతుంది, సేమ్ టైము డైజెషన్ లో కూడా మనకు తోడ్పడుతుంది అన్నమాట. ఓకే, సో డైజెషన్ కి ఇది బాగా యూజ్ అవుతుంది. రైట్, జీరానే మనం డైజెషన్ కి ఎక్కువ యూజ్ అవుతుంది అని అనుకుంటూ ఉంటాం. చాలా మంది ఏంటంటే అజీర్తి చేస్తుంది అంటే కొంచెం జీలకర్ర తిను నోట్లో వేసుకో తగ్గిపోతుంది అంటూ ఉంటారు. సో ఈ నల్ల జీలకర్ర కూడా బాగా పనిచేస్తుందట. ఈ చూర్ణంలో మనం అష్ట అని పెట్టింది ఏమన్నా 8 ఉన్నాయి కాబట్టి 8 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి మనము అష్టచూర్ణము అంటాం. రైట్, అన్ని సింపుల్ గా మన కిచెన్ లో దొరికే ఐటమ్స్ ఏవి. రైట్, ఆయుర్వేదం అంటే నిజంగా చెప్పాలంటే అది మన వంటగదిలో ఉన్నట్టే. ఇప్పుడు మనం ఇందులో ఎంతెంత వేసుకోవాలి మేడం? అన్ని ఒక పార్ట్ అండి, ఒక్కొక్క స్పూన్, ఈక్వల్ క్వాంటిటీస్. సో నల్ల జీలకర్ర ఒక స్పూన్, ఒక స్పూన్ వేసారు. జీలకర్ర, శ్వేత జీలకర్ర అంటే మామూలు మనం రెగ్యులర్ గా యూస్ చేసే జీలకర్ర ఒక స్పూను. ఓకే, అండ్ వాము ఒక స్పూను. వాము కూడా అంటే వాము కూడా జీలకర్ర వాము చాలా వరకు మనం ఇంట్లో వాడుతూ ఉంటాము. అండ్ మిరియాలు ఒక స్పూన్, పిప్పలి ఒక స్పూన్. ఇదైతే ఒక స్పూన్ నేను వేయలేను, ఇంత వేస్తే సరిపోతుంది. ఓకే, సో సొంటి అది పౌడర్ చేస్తే మనకి ఇంత క్వాంటిటీనే వస్తుంది. ఓకే, సొంటి అండ్ ఇంగువ ఒక స్పూన్ వేయనా? ఇంగువ అండ్ సైంధవ లవణం ఇది కూడా ఒక స్పూన్ వేయాలి. సో ఇది అంటే దేంట్లోకి తీసుకుంటే బాగుంటుంది? ఇది మనము మనం భోంచేసేటప్పుడు ఫస్ట్ ముద్దతో ఆవు నెయ్యితో కలిపి తీసుకుంటే మనకి చాలా వరకు ఈ ఉదర సంబంధ రోగాలు చాలా వరకు మనకి క్యూర్ అవుతాయి అన్నమాట. మనము ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లో కూడా ఇది ప్రిస్క్రైబ్ చేస్తాము ఈ చూర్ణాన్ని. ఎవరైనా కడుపు ఉబ్బరంగా ఉంటుంది కొంతమందికి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లో, దీనివల్ల ఏంటంటే డైజెషన్ కరెక్ట్ అయ్యి చాలా వరకు వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఈ మోషన్స్ అయితే మీ రెగ్యులర్ టైమింగ్స్ లో రావడం ఇదంతా చాలా వరకు కంట్రోల్ అవుతుంది రెగ్యులర్ గా ఈ చూర్ణాన్ని ఒక 6 months వరకు వాడడం వల్ల. ఓహో, ఓకే, అంటే ఇది మార్నింగ్ అండ్ నైట్ ఎన్ని గ్రామ్స్ లో తీసుకోవాల్సి వస్తుంది? 1 స్పూన్ to 1 స్పూన్. మనము మాక్సిమం డోస్ 5 grams వరకు తీసుకోవచ్చు. 5 grams వరకు తీసుకోవచ్చు. సో మార్నింగ్ ఈవినింగ్ కూడా మనం తీసుకోవచ్చు. దీనివల్ల వేడి చేయడం అలాంటిది ఏమి ఉండదు. కాకపోతే కొంచెం అసిడిటీ ఉండే వాళ్ళు కొంచెం చూసుకొని, ఎందుకంటే అన్ని తీక్షణ ఔషధాలు కాబట్టి కొంచెం చూసుకొని వాడుకోవాలి. 3 grams మనము గోఘృతం అంటే నెయ్యి ఇస్తున్నాం కాబట్టి అసిడిటీ ఉండే వాళ్ళకి కూడా ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే కొంతవరకు ఎవరన్నా ఇబ్బందిగా అంటే కొంచెం అదే బర్నింగ్ ఉన్నప్పుడు కొంచెం తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. సో అర్థమైంది కదా మీకైతే. సో 3 to 5 grams వరకు మనం తీసుకోవచ్చట. 5 grams తీసుకుంటే బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఒక 6 months యూజ్ చేయొచ్చు అండ్ 2 పూటలా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు ఏజ్ గ్రూప్ వాళ్ళైనా. బట్ నెయ్యితో తీసుకుంటే కనుక ఆ బర్నింగ్ అంటే దీనివల్ల వేడి చేయడం అనేది ఉండదు. సో అసిడిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం అంటే మరి అన్ని 5 grams కాకుండా కొంచెం క్వాంటిటీ తగ్గించి తీసుకోవచ్చు. దీన్ని ఫైన్ పౌడర్లా చేయాలి. పౌడర్ చేసి ఓకే, చూడండి ఇదంతా సరిపోతుందా? ఓకే, ఇది ఇంకా కొంచెం ఫైన్ గా రావాలంటే మనము ఇది ఎందుకంటే ఈ శుంఠిలో కొంచెం ఈ ఫైబ్రస్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి మనము ఒకసారి జల్లించుకొని ఓకే ఫైన్ పౌడర్ ఓకే 8 containers లో వేసుకుంటే సరిపోతుంది. సో ఇది మనకి ఎంత కాలం నిలువ ఉంటుంది మేడం? జనరల్ గా మనం ఏ చూర్ణమైనా వాటి లైఫ్ స్పాన్ 1 year, కానీ ఇది 6 months వరకు 6 months to 1 year వాడుకోవచ్చు. ఓకే, అష్టచూర్ణం అష్టచూర్ణం రెడీ అయిపోయింది. అయితే అష్టచూర్ణంతో పాటు
నెయ్యి కలుపుకొని మీరు ఏదైతే లంచ్ స్టార్ట్ చేస్తారో అప్పుడు అన్నంలో మొదటి ముద్దగా దీన్ని తీసుకుంటే కనుక మీకు చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. మీ డైజెషన్ సిస్టమ్ బాగుపడుతుంది, మెరుగుపడుతుంది అని చెప్తున్నారు. అండ్ అలాగే ఉదర సంబంధిత పెయిన్స్ కూడా తగ్గుతాయని చెప్తూ ఉన్నారు. సో ఎస్, మరి అష్ట చూర్ణం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఒక్కసారి చూడండి. అష్ట చూర్ణం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నల్ల జీలకర్ర, జీలకర్ర, వాము, సొంటి, మిరియాలు, పిప్పళ్ళు, ఇంగువ, సైంధవ లవణం, నెయ్యి. అష్టచూర్ణం తయారు చేసుకునే విధానం: ముందుగా రోల్లో 1 స్పూన్ నల్ల జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ పిప్పళ్ళు, కొద్దిగా సొంటి, 1 స్పూన్ ఇంగువ, 1 స్పూన్ సైంధవ లవణం వేసి మెత్తగా చేసుకొని బౌల్లోనికి తీసుకోవాలి. అంతే, అష్టచూర్ణం రెడీ.